హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు బెంగళూరు బుజ్జి తల్లి ఛానల్. సో ఈరోజు నేనైతే ఒక మంచి సాలిడ్ రెసిపీ అయితే తీసుకొచ్చానండి. ఇది 6 months ఆర్ 7th month పిల్లలకి పెట్టచ్చు. అలాగే మీరు 5th month పిల్లలకి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. హ్యాపీగా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది బెస్ట్ సాలిడ్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా హెల్దీగా ఎలా పెట్టాలి పిల్లలకి. 5th month 6th month వచ్చిందంటే పిల్లలకి మదర్ ఇచ్చే ఫీడింగ్ సరిపోదండి. పిల్లలు చాలా ఆకలితో ఉంటారు, ఎక్కువసేపు పడుకోలేరు. మంచి సాలిడ్ రెసిపీ ఏంటి అనుకుంటే ఓట్స్తో మనం హోమ్మేడ్ సెర్లాక్ చేసి పెట్టచ్చు. నేను దీనికోసం ఓట్స్ అయితే తీసుకున్నాను. అలాగే పటిక బెల్లం అయితే ఇంక్లూడ్ చేశానండి. ఏంటంటే ఓన్లీ ఓట్స్ చప్పగా ఉంటాయి కాబట్టి పటిక బెల్లం తీసుకున్నాను. అలాగే నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి 400 grams అండి. ఈ ప్యాకెట్ ఒకసారి మనం పర్చేజ్ చేస్తే 3-4 times ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 1 కప్తో చేసుకుంటే మీరు 10 to 15 days అయితే మీ పిల్లలకి పెట్టొచ్చండి. నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 time ఇస్తాను. మీరు ఇది హ్యాపీగా 2 times ఇచ్చుకోవచ్చు పిల్లలు తింటున్నారు అనుకుంటే. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఓట్స్ని కొంచెం ఫ్రై చేయండి. ఎక్కువ అవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పటిక బెల్లం పౌడర్ చేస్తే ఒక 3 to 4 spoons వచ్చే విధంగా పటిక బెల్లాన్ని అయితే తీసుకోండి. రాక్ షుగర్ ఎక్కడైనా దొరుకుతుంది స్టోర్లో. సో తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మీకు ఎంత వీలైతే అంతవరకు మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక మందపాటి బౌల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 spoons పౌడర్ తీసుకున్నాను. సో 2 spoons కరెక్ట్గా నా బేబీకి సరిపోతుందండి. సో టీ గ్లాస్తో ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ 2 spoon పౌడర్కి. సో ఒకసారి మొత్తం కలుపుకొని ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా మీడియం ఫ్లేమ్లో దాన్ని మరిగించుకోవాలి, ఉడికించుకోవాలన్నమాట. మీరు దగ్గరే ఉండి దాన్ని ఉడికించుకోవడం వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే మన పౌడర్ ఫైన్ పౌడర్లా చేసాం కాబట్టి. కొంతమందికి పటిక బెల్లం అప్పుడే ఇంక్లూడ్ చేయడం ఎందుకు అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా బనానాని కానీ లేదు డేట్స్ కానీ యాడ్ చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చు. 7th month వచ్చిన తర్వాత మీరు దీంట్లో రాగిని కూడా యాడ్ చేసి ఇవ్వచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే మోషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి కూడా డైలీ ఆర్ డే బై డే వెళ్ళడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది ఈ ఓట్స్. అలాగే ఎక్కువసేపు ఎనర్జీ ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓట్స్ పెద్దలకే కాదండి పిల్లలకి కూడా పెట్టచ్చు. చాలా మంచిది. ఏ డౌట్ లేకుండా హ్యాపీగా పెట్టండి. ఎందుకంటే పిల్లలు ఈ టైంలో ఆకలితో ఉంటారు. మనం బయట నుండి తీసుకొచ్చిన సెర్లాక్స్లో ఏం వేస్తారో తెలియదు. మనకి పైన ఇచ్చే మెనూ కంటే లోపల ఏం వేస్తున్నారో మనకు తెలియదు. అది అన్హైజీనిక్. మన ఇంట్లో చేసుకొని మన చేతులతో పిల్లలకి హెల్తీగా పెట్టడం మదర్కున్న ఫస్ట్ ఆప్షన్. అందుకోసమని నేను ఈ రెసిపీని అయితే తీసుకొచ్చాను. దీని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. నా బేబీకి ఇది నేను 3rd time చేసి పెడుతున్నానండి. నేను 5th month ఎండింగ్ నుంచే పెడుతున్నాను. పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఎమ్మీగా ఉంటుంది. ఓట్స్ ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఏ ప్రాబ్లం ఉండదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరుండి కలిదిప్పుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు దాన్ని సర్వ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మీ పిల్లలకి ఇవ్వచ్చండి. ఓట్స్ మీల్ మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ 1 spoonతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ పిల్లలు ఎంత తింటున్నారు, టేస్ట్ నచ్చిందా లేదా, డైజెషన్ ఎలా అవుతుంది చూసుకొని మీరు నెక్స్ట్ టైము ఆ బేబీకి ఎంత సరిపడుతుందో అన్ని స్పూన్స్ యాడ్ చేసుకొని హ్యాపీగా కుక్ చేసి పెట్టండి. ఈ ఓట్స్ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే వీక్గా ఉన్న పిల్లలు, ప్రీమెచ్యూర్డ్ బేబీస్కి, అలాగే వెయిట్ తక్కువ ఉన్నారు, చాలా సన్నగా ఉన్నారు అన్న పిల్లలకి కూడా మంచిగా హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారండి. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. నేను నా బాబుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది.
నేను నా బాబుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి, హ్యాపీగా తింటారు. చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయొచ్చు, ఎలా ఉంది ఏంటి మీకు కూడా తెలుస్తుంది. బయట సెర్లాక్స్ కంటే ది బెస్ట్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. పిల్లలు హెల్దీగా ఉంటారు, హైజీనిక్గా మన హ్యాండ్స్తో చేస్తాం కాబట్టి ఆ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.